నీ సన్నిధి చేరుటకే అతిశయించుచున్నాను. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. గడిచిన 7 నెలలుగా IMO ఆన్లైన్లో పాటలు పాడుచున్న ప్రతి ఒక్కరికి, విజ్ఞాపన చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ ప్రార్థనలో దేవుని సన్నిధిని గౌరవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో ప్రత్యేకమైన శుభాభివందనాలమ్మ. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులారా, ప్రతిరోజు ఉదయకాలము, సాయంకాలం దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, అలాగే రాజమ్మకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి ప్రభువుకే మహిమ. అలాగే రాజమ్మకి వందనాలు. వాక్యము మనం ఎంతగా ప్రకటిస్తే, ఎంతగా పలికితే అంతగా మనకు క్రీస్తు గురించి క్రొత్త సంగతులు తెలుస్తాయి. దేవుని వాక్యము ఊట లాంటిది. తవ్వే కొలది ఎంతో సారవంతమైన సంగతులు క్రీస్తు గురించి మనకు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తాడు. ప్రియమైన సహోదరులరా, ఏదో ఒక రకంగా వాక్యాన్ని వినడము, ప్రకటించడము, కీర్తించడము అనేది అల్పులమైన మనకిచ్చిన గొప్ప భాగ్యం. మనం నేర్చుకున్నది, మనము పొందుకున్నది, మన చేతనైనది మనం పంచుకోవటం వలన అది ఇంకా వృద్ధి చెందుతుంది. మనం పాట పాడిన, ప్రార్థన చేసిన, వాక్యం చెప్పిన ప్రభునామంలో దాన్ని పొలంలో విత్తడముతో సమానం. పంట పైరు పెట్టడంతో సమానం. ఇది అరిగిపోదు, కానీ పంచే కొలది ఇంకా విస్తరిస్తుంది. దాచిపెట్టుకుంటే ఎటువంటి ఫలితం అనేది రాదు. ప్రియమైన సహోదరులారా, పంచే కొలది ఎంతో అది నూరంతలుగా ఫలిస్తుంది. లూకాసు వార్త 13వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనం వరకు
ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దాని పోల్తును? ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెననెను. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పెను. ప్రియమైన సహోదరులరా, దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చాలి, అది దేనిని పోలి ఉన్నది అని ఆవగింజను, పులిసిన పిండిని ఇక్కడ ప్రభు ప్రస్తావించినాడు. ప్రభు మహాజ్ఞాని, సర్వజ్ఞాని. ఆయన జ్ఞానాన్ని అంచనా వేయడం ఎవరి తరము కాదు. ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళిక నెరవేరినప్పుడే మనకు తెలుస్తుంది. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. ఆయన ఎంత అసాధారణమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నా ఆయన చెప్పిన ఉపమానాలు అన్ని రకాల ప్రజలకు అర్థమయ్యే సులభ భాషలో, సులభ శైలిలో ఉంటాయి. ఆయన జ్ఞానాన్ని మన మీద రుద్ది మనల్ని ఆయన తిక్కమక్క చేయడు. బైబిల్లో అనేక రకాల ఉపమానాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా పండితులు మొదలుకొని పామరుల వరకు, బాలురు మొదలుకొని పండు ముసలి వరకు అందరికీ అర్థమయ్యే విధానంగా ఆ ఉపమానాలు, సామాన్యమైన ఉపమానాలు. కానీ సామాన్యమైన ఉపమానాల్లోనే శాశ్వతమైన సందేశాన్ని, భావాన్ని ప్రభువు తెలియజేసినాడు. ఇక్కడ కూడా దేవుని రాజ్యాన్ని ఆవగింజతో పోల్చినాడు. ఒక మనుష్యుడు తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ అనేది కూర మొక్కలన్నిటిలో చాలా చిన్నది అంట. చాలా చిన్నదే, కానీ అది మొలిస్తే చాలా పెద్ద వృక్షము అంటే చాలా పెద్ద చెట్టుని వృక్షము అంటే విస్తారమైన స్థలాన్ని ఆక్రమిస్తుంది. కానీ అది ప్రారంభంలో సామాన్యమైనదే, చిన్న ఆవగింజ, తేలికపాటిది, కొద్దిపాటిది. కూర మొక్కలన్నింటిలో చిన్నది అని మరొక చోట మనం చూడగలం. కానీ తేలికపాటిది, కొద్దిపాటిది, చాలా చిన్నది, కానీ అది మొలిస్తే మహావృక్షం అవుతుంది. అలాగే అది ఎంత పెద్ద వృక్షము అంటే వేవేల ఆకాశ పక్షులు అక్కడ దాని కొమ్మల యందు నివాసాలు కట్టుకుంటాయి. వేవేల ఆకాశ పక్షులకి ఆ వృక్షము నివాసయోగ్యముగా మారిపోతుంది.
ఉదాహరణకి యోసేపు అన్నల చేత అమ్మబడి బానిసగా ఐగుప్తునకు వెళ్ళాడు. అప్పుడు ప్రభు తనకు తోడుగా ఉన్నాడు. ప్రభు కృపలో వర్ధిల్లుతున్నాడు. ఇప్పుడు యోసేపు ఒక చిన్న ఆవగింజ లాంటి వాడు. అంటే ఒక బానిసగా వెళ్ళాడు. సొంత అన్నలే అమ్మివేసినారు. వాళ్ళు వెళ్ళి ఐగుప్తులో పోతీఫెరాకు అమ్మివేసినారు. పోతీఫెరా తీసుకొని వెళ్ళి యోసేపుని తన సరిహద్దుల్లో బానిసగా పెట్టుకున్నాడు. ఒక చిన్న ఆవగింజ. కానీ సరిగ్గా 13 సంవత్సరాల తర్వాత చిన్న ఆవగింజే ఆ దేశాన్ని ఏలే మహావృక్షం. ఆ మహావృక్షపు కొమ్మల చాటున ఇశ్రాయేలు 70 కుటుంబాలు నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అంతేనా, సకల దేశాల్లో ఉన్న కరువుని మార్చగలిగిన, ధాన్యమును నిలవబెట్టగలిగిన ఆలోచన యోసేపు కలిగి ఉన్నాడు. అంటే ఒక చిన్న ఆవగింజలాగా ఐగుప్తునకు వెళ్ళాడు. అక్కడ మహావృక్షమైనాడు. మొత్తం ఇశ్రాయేలు 70 కుటుంబాలు ఈ యోసేపు అనే మహావృక్షపు నీడలో నివసించడానికి సదుపాయము యోసేపు అనే మహావృక్షములో ఉంది. దేవుని రాజ్యము అంటే అది ఎక్కడి నుండో రాదు. దేవుని రాజ్యము అంటే క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యము. ఆయన్ను అంగీకరించిన విశ్వాసులమైన మనమందరం దేవుని రాజ్యానికి మనం జిరాక్స్ కాపీ లాంటి వారు. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు దేవుని రాజ్యం అయితే మనం కూడా దేవుని రాజ్యము అయి ఉన్నాం. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. యేసు ప్రభు రక్తంలో కడగబడటం వలన దైవ నీతిని పొంది ఉన్నాము. యేసు ప్రభు రక్తము ద్వారా తండ్రితో సమాధాన పడ్డాము. యేసు ప్రభు నామములో పాప క్షమాపణ పొందటం వలన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొంది ఉన్నాం. అంటే మనమే కింగ్డమ్ ఆఫ్ గాడ్, మనమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. శాస్త్రులు, పరిసయ్యులు అన్నారు, దేవుని రాజ్యము అని అంటున్నావు, దేవుని రాజ్యము ఎక్కడ ఉన్నది అని వాళ్ళు అడిగారు. ప్రభు అన్నాడు, అది ఎక్కడి నుంచో రాదు, దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. ప్రియమైన సహోదరులరా, దేవుని రాజ్యము అనేది ప్రారంభంలో ఒక చిన్న ఆవగింజ లాంటిది. మన భారతదేశానికి దేవుని రాజ్యము అపొస్తలుడైన తోమా అనే ఆవగింజలాగా మన దేశానికి వచ్చినది.
తోమా మన దేశానికి ఒక చిన్న ఆవగింజలాగా వచ్చాడు. ఈ రోజున ఆ ఆవగింజ మహావృక్షమై మన దేశమంతా కూడా క్రీస్తును ఆరాధించేవారు, రక్షణ పొందినవారు మారుమూల ప్రాంతాలలో, పెద్ద పెద్ద సిటీలలో, టౌన్లలో, అన్ని చోట్ల ఆ చిన్న ఆవగింజ మహా వృక్షమైపోయినది. అపొస్తలుడు తోమా మన దేశానికి మిషనరీగా వచ్చినాడు. మన దేశం మీద ప్రభువుకున్న ప్రణాళికను బట్టి మనం ఎంతో కృతజ్ఞులం, వందనస్తులం. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, అటువంటి అపొస్తలుడు ప్రభువుతో కూడా నడిచినవాడు మన దేశానికి రావడం, సువార్తను ప్రకటించడం, కేరళలో సువార్త ఉనికిని సజీవ సాక్ష్యాలుగా ప్రత్యక్షపరచడం నిజంగా మన దేశానికి దీవెనకరం. ఈ లోకంలో, మన దేశంలో ముఖ్యంగా ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఎదుటివారి కోసం, దేశం కోసం ప్రార్థనలు చేస్తారు. అంతేగాని ప్రార్థన చేసే వాళ్ళ ద్వారా ఏ సమాజానికి, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ ఏ నష్టము, ఏ కీడు తగలదు. కన్నీటితో ప్రార్థన చేస్తారు. పొరుగువాడు బాగుండాలని, శత్రువును కూడా ప్రేమిస్తారు, శత్రువు బాగుండాలని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఆ సరిహద్దులు ఎంతో క్షేమంగా, సమాధానంగా ఉంటాయి. ఆ చిన్న ఆవగింజ ఈ రోజున ఇంత పెద్ద మహావృక్షమైనది. అలాగే ప్రియమైన సహోదరులారా, మన వంశంలో, మన బంధువులలో, మన ఊర్లో మనము ఒక చిన్న ఆవగింజ కానీ దేవుని రాజ్యపు ప్రభావాలు నమూనాగా మనం ఉంటే, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు. సామాన్యముగా ప్రారంభించబడిన పనుల పట్ల ప్రజలు సిగ్గునందరు. ఒక వంశాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక బంధువర్గాన్ని రక్షణలోనికి నడిపించడానికి ముందుగా ఒక బలమైన వ్యక్తిని ప్రభువు ఎన్నుకుంటాడు. ఈ రోజున మీ వంశంలో, మీ బంధువర్గంలో, మీ ప్రాంతాలలో, మీ కులంలో, మీ మతంలో, మీ ఏరియాలో మీరు యేసు ప్రభువుని తెలుసుకొని రక్షణలో వర్ధిల్లుచున్నారంటే, దేవుని రాజ్యపు నమూనాగా, ప్రత్యక్ష సాక్షులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సరిహద్దులని క్రీస్తు కొరకు రాబట్టుకుంటారు. ఆ మహావృక్షం, అది ఖచ్చితంగా వాళ్ళు మహావృక్షం అవుతారు.
ఆ మహావృక్షపు నీడలో వాళ్ళంతా ప్రశాంతంగా కుదురుబాటుగా జీవిస్తారు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులరా, వంశోద్ధారకుడని అంటుంటారు, వంశానికి ఒక్కడు అని. నీ వంశంలో నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావంటే నువ్వే వంశోద్ధారకుడవు, ఉద్ధరించువాడవు నీవే. ఎందుకంటే నీవు ఉద్ధరించువానిని కలిగి ఉన్నావు కాబట్టి నీవు కూడా మీ వంశాన్ని ఉద్ధరిస్తావు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. చాలామంది అంటుంటారు, ఉద్ధరిస్తాడని కొడుకు 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 అని కుమారుడి కోసము అల్లాడిపోయినావు. ఇప్పుడు కొడుకు తలకాయ పగలగొట్టినాడా, ఇప్పుడు బాగుందా అని కొంతమంది అంటారు. ఏం ఉద్ధరిస్తాడనా? ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు ఉద్ధరిస్తాడు. యాకోబు దేవుని నామము ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఉద్ధరిస్తాడు. అలాగే ఆయన కలిగిన మనం కూడా ఉద్ధరిస్తాం. నేను మా ఊర్లో కొన్ని వంశాలని నేను మొత్తము వాళ్ళ వంశంలో అన్నీ కూడా నేను క్యాలిక్యులేషన్ చేశాను. నేను పుట్టి పెరిగిన మా ఊర్లో ప్రాముఖ్యంగా ఉన్న వంశాలు ఏంటంటే బైన అనే వంశము, అలాగే పెరుగు అనే వంశము, అలాగే కుందేళ్ళ అనే వంశము, అలాగే లంకల అనే వంశము, అలాగే రాచగొల్ల అనే వంశము. ప్రాముఖ్యంగా ఈ వంశాల వాళ్ళు చాలా కుటుంబాల వాళ్ళు. నాకు ఆ వంశాలు బాగా తెలుసు. అయితే ఒక్కసారి ఈ వంశాల్లో మా ఊర్లో ఈ వంశాల వాళ్ళని నేను అందరినీ ఒక్కసారి లెక్క పెట్టినాను. అంటే ఏం లెక్క అంటే, ఈ వంశాల వాళ్ళల్లో ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకొని దేవుని రాజ్య నమూనాగా ఉన్నారా అని నేను ఒకసారి లెక్క పెట్టాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, బైన అనే వంశంలో ప్రాముఖ్యంగా ప్రభు నన్ను ఎన్నుకున్నాడు. అలాగే కుందేళ్ళ అనే వంశంలో ఇదిగో యేష్కాంత్ ఉన్నాడు కదా, అతను. అలాగే లంకల అనే వంశంలో కాగడా పెట్టి వెదికిన ఎవరు ఒక్కరు కూడా ఇంతవరకు ప్రభువును ప్రేమించిన వారు లేరు. అలాగే రాచగొల్ల అనే వంశంలో కూడా దేవుని రాజ్య నమూనాగా ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా నాకు కనబడలేదు. ఒకవేళ వాళ్ళు తెలుసుకున్నా కూడా ఏదో నామకార్థంగా ఉన్నారు. కానీ మనం ఊరక నమ్ముకోవడం కాదు, ఎంతో పర్ఫెక్ట్గా, అంటే దేవుని రాజ్యం అంటే ప్రత్యక్షంగా మనము ఆ నమూనాగా జిరాక్స్ కాపీగా. ఇప్పుడు మనకి ఆధార్ కార్డు ఇస్తారు. ఆధార్ కార్డు ఇస్తే కలర్ జిరాక్స్ ఆధార్ కార్డు మనకి చేయమంటే దాన్ని లామినేషన్ చేస్తే చూడడానికి అచ్చము ఒరిజినల్ ఆధార్ కార్డు లాగే ఉంటుంది. అలాగా ఇప్పుడు మనము దేవుని రాజ్యానికి మనం జిరాక్స్ ఏదైనా కూడా మనం ఒరిజినల్
రేషన్ కార్డ్ని, ఒరిజినల్ ఓటర్ కార్డ్ని, ఒరిజినల్ పాన్ కార్డ్ని, మరి దేన్నైనా జిరాక్స్ చేసుకుంటాం. అంటే జిరాక్స్ అంటే సేమ్ అట్లే, అదే రూపము, అదే మొత్తం అక్షరాలన్నీ అట్లే ఉంటాయి, ఏమి తేడా ఉండదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నమ్ముకోవడం అనేది ఏదో ఆశామాసిగా కాలక్షేపానికి, ఏదో నామకార్థంగా తాత్కాలికంగా కాకుండా పూర్తిగా దేవుని రాజ్యానికి ప్రత్యక్ష నమూనాగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎక్కడున్నా, మనకు అపొస్తల కార్యములు 16:31 ఉంది కదా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ ఆత్మరక్షణ పొందుతారు అని. ప్రియమైన సహోదరులారా, ఏ వంశములో పుట్టినా ఆ వంశం ఎలాంటిదైనా నిజంగా దేవుని రాజ్యానికి ప్రత్యక్ష నమూనాగా ఎవరైతే ఎక్కడైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా రక్షణ పొందడానికి రాజమార్గం ఏర్పడుతుంది. నిజంగా నాకు తెలిసిన ఆ వంశాలలో అసలు ఒక్కరు కూడా లేకపోవడం చాలా బాధాకరం. చెప్పాలంటే బైన వంశంలోని కొంతమంది ఎక్కువ శాతం ఉన్నారు. ప్రియమైన సహోదరులరా, అంటే నాకు అవగాహన కొలది నేను చెప్పాను. అంటే ఒక వ్యక్తి ప్రభుని నమ్ముకున్నప్పుడు అతను ఒక తేలికపాటి ఆవగింజ లాంటి వాడు. అంటే ఎవరి కళ్ళల్లో పడడు, ఎవరికి లెక్కలేదు. కానీ ప్రభు చేతిలో అతనున్నాడు. ప్రభు చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఎంతసేపు పిల్లవాడి చేతిలో ఉంటే అవి 5 రొట్టెలు 2 చేపలుగానే ఉంటాయి, కానీ ప్రజల ఆకలి తీర్చలేవు. ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతిలోనికి సమర్పించుకుంటారో అప్పుడే అవి 20,000 మందికి పైగా కడుపు నిండా ఆకలి తీర్చి ఇంకా 12 గంపలు మిగులుతాయి. కనుక ప్రియమైన సహోదరులరా, ఈ ఐఎంఓ ఆన్లైన్లో ఉన్న మీ వంశాలు నాకు తెలియదు, కానీ మీరే మీ వంశానికి మూల పితరులు, అంటే ఉద్ధరించు వాళ్ళు మీరే. ఎలా ఉండాలంటే దేవుని రాజ్య నమూనాగా ఉండాలి. వాక్యం అంటే వాక్యమే, దానికి మార్పు లేదు. ప్రభు అన్నాడు, దేవుని రాజ్యాన్ని దేనితో పోలుస్తాను? అది దేనిని పోలి ఉన్నది? ఒక మనుష్యుడు తీసుకొని వెళ్ళి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. ప్రారంభంలో అది చిన్న ఆవగింజ, కానీ అది పెరిగి వృక్షమాయను. ఎంత వృక్షం అంటే ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించేంత వృక్షము. ఇంకా లేఖనాన్ని అది శాసనం, ఇంకా ప్రాసెస్ ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఎవరు జరగడానికి అడ్డుకోలేరు, ఎవరు దాన్ని ఆపలేరు. ఎందుకంటే దాన్ని ప్రారంభించిన ఆయన సర్వశక్తిమంతుడు గనుక. అందుకే ప్రియమైన సహోదరులరా, మీ వంశంలో మీరు ప్రభుని నమ్ముకున్నారో, దేవుని రాజ్యానికి జిరాక్స్గా నమూనాగా ఉండండి, ప్రత్యక్ష నమూనాగా. మీ ద్వారా
మీ వంశంలో ఉన్న వాళ్ళందరూ రాబోయే శిక్ష నుండి తప్పించుకుంటారు. రక్షణ ఆనందాన్ని కలిగి జీవిస్తారు. మీ వంశంలో ప్రభు అయిన క్రీస్తును చూడకముందు ఎవరు కాలమైపోరు. అలా కాలమైపోయేదానికి లేదు. ప్రభు అయిన క్రీస్తును చూడాలి. ఆ తర్వాతనే ఎంత ముసలి వాళ్ళైనా. ఇది ఆర్డర్, ఇది సిస్టమ్ ప్రకారం జరగాల్సిందే కానీ సిస్టమ్ను మార్చే వాళ్ళు ఎవరు లేరు, మార్చకూడదు. కనుక ప్రియమైన సహోదరులరా, ప్రతి ఒక్కరు కూడా మహావృక్షముగా వేవేల మంది ప్రజలకు నివాస స్థలాలుగా మారిపోవాలి, ఆశ్రయపురాలుగా మారిపోవాలి. ప్రభు ఈ మాటలు దీవించి మీ వంశంలో మిమ్మల్ని మహావృక్షముగా మార్చగలిగిన దేవుని రాజ్య ప్రత్యక్ష నమూనాగా మీరంతా ఉందురుగాక. ఆమేన్. బల్ల కొరకు ఎదురు చూసే వారి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. నైనా, మీ రొట్టెను మీ రక్తము సాదృశ్యంగా రొట్టె ద్రాక్షరసమును, మీ శరీరాన్ని మీ రక్తమునకు సాదృశ్యంగా వాళ్ళ చేతిలో ఉన్న ఆ రొట్టెను రసమును దీవించండి. ప్రభువా, మీ పునరుత్థాన బలముతో నింపండి. మంచి ఆరోగ్యం, స్వస్థత ప్రభావంతో నింపండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ. మన సహోదరుడు యేష్కా ప్రార్థన చేస్తాడు. రాజమ్మ దీవెన ఇస్తుంది.